నేను గోవిందమాల విశ్వాన్ని జ్ఞాన గోపాల్, నా పేరు గోవిందమాల విశ్వవిద్యాలయం, కమ్మర్గఢ్, హైదరాబాద్. ఈ రోజున మిమ్మల్ని అందరినీ, ఈ కళాకారులు, మనకి 64 కళలు ఉన్నాయి కదా, 64 కళల్లో ఒక్కొక్క కళకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ భజన కార్యక్రమం చేస్తుంటే నేను మీకు ఇంతకు ముందే చెప్పాను, నాకు కూడా తెలియకుండానే ఒక ఊపు వచ్చింది, అంటే అంత గొప్పగా అనిపించింది. నేను అసలు ఈ కళ గురించి ఒక చిన్న కథ చెప్తాను. ఒక అతను పుట్టు గుడ్డివాడు ఉన్నాడు. ఆయన కాస్త పెరిగి 16-17 సంవత్సరాలు వచ్చింది. ఆయన కూర్చొని ఆ పక్కన వీధిలో ఈ కళాకారులు స్వామి నామం జపిస్తూ వెళ్తూ ఉన్న శబ్దాన్ని వినేవాడు. అంటే కళ్ళు కనిపించవు కానీ చెవులు వినపడతా ఉంటాయి. అంటే అందులో మీరు పిలిచారు కదా, ఒక్కసారి రావాలని స్వామి, ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్నానని. అలాగే పిలిచిన పనికే దేవుడు అయ్యా వెంకటేశ అని. ఇప్పుడు స్వామి అంటే ఆయనని మీరు ఏ రూపంలో కొలిస్తే అది. శివుడు అంటే శివుడు, విష్ణువు అంటే విష్ణువు, అమ్మవారు అంటే అమ్మవారు అని. మీరు ఏ దేవుడైనా అంతా ఒకటే. వీళ్ళని మనం విడదీయడానికి కాదు. అయితే ఆ పాటలు వినేవాడు, అందరు కూడా పాడుతూ వెళ్తుండేవారు. అది విన్నప్పుడల్లా దేవుడు అనేవాడు ఉన్నాడు, దేవుడు పిలిస్తే వస్తాడు, దేవుడు మనల్ని రక్షిస్తాడు అని వింటున్నాడు. ఈయనకు అనుమానం వచ్చింది. వచ్చేసి ఒకసారి గురువు గారు ఆయన దగ్గరికి వెళ్ళి, ఏంటి మీరు ఇట్లా పాట పాడుతూ వెళ్తున్నారు, పిలుస్తున్నారు, అసలు నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడా, అసలు ఉన్నాడా అని అడిగాడు. అంటే దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా అనే ఆలోచన ఎవరు కలగజేశారు? ఆ భక్త బృందం రోజు ఇట్లా పాడుకుంటూ వెళుతూ ఉంటే అది విని ఈయనకి ఆలోచన వచ్చింది. అయితే ఆయన ఇప్పుడు ఏం చెప్పాడంటే, ఆయన ఎక్కడ ఉంటాడని అడిగాడు. ఎక్కడ ఉంటాడు ఏమిటి? ప్రతి ఊళ్ళో రామాలయం ఉంటుంది, శివాలయం ఉంటుంది, అమ్మవారి ఉంటుంది, చాలామంది ఇంట్లో కూడా పెట్టుకుంటారు కదా అని. మన దగ్గర ఒక రామాలయం ఉంది, అక్కడ శ్రీరాముల వారు ఉంటారని చెప్పారు. చెప్పాక గుడ్డివాడు ఏం చేశాడు, ఒక దారి వేసుకున్నాడు. ఇప్పుడు గుడ్డివాళ్ళు కలవ పెట్టి నడుచుకుంటూ వెళ్తారు కదా, ఆ విధంగా వెళ్ళి రోజు ఆ మెట్లెక్కి పైకి వెళ్ళి నమస్కారం చేసి వస్తుండేవాడు. ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, అసలు ఇతను గుడ్డివాడు, ఈ గుడ్డివాడికి దేవుడితో ఏం పనాయా, దేవుడిని చూడలేడు, ఏమి లేడు, ఊరికే వస్తూ ఉన్నాడు, దండం పెట్టుకొని పోతూ ఉన్నాడు, ఊరికే దండం పెట్టుకొని పోతున్నాడు అని ఒకసారి అతను అడిగి, ఏంటండి మీరు అసలు గుడ్డివాళ్ళు కదా, మీకు ఏమీ కనిపించదు కదా, మరి మీరు ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుని పోతున్నారు, దాని మూలన మీకు ఏం ఫలితం వస్తుంది అని అడిగారు. అప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా, అయ్యా నేను గుడ్డివాడిని, ఇది పరమాత్ముడు ఇలా పెట్టాడు, నేను ఆయన ఉన్నాడు కదా, ఉన్నానని నమ్మాను కదా, మరి నేను అక్కడికి వచ్చి ఆయనను చూసి నమస్కారం చేసినప్పుడు నేను ఆయనని చూడలేకపోవచ్చు, కానీ ఆయన నన్ను చూస్తాడు కదా, చూస్తాడా లేదా, అందుకు అని చెప్పాడట. చూసారా, ఆ భక్తి అతను పుట్టుకతోనే గుడ్డివాడు అయినప్పటికీ, జీవితం మీద ఆశ లేనప్పటికీ, మీలాంటి కళాకారులు పాడుతున్న భగవద్గీతాలు విని ఆయనలో భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఆయనని నేను చూడలేకపోయినా ఆయన నన్ను చూస్తాడు, నన్ను కాపాడుతాడనే సంకల్పాన్ని కలిగించింది ఎవరు? మీరే. మీలోనే భగవంతుడు ఉన్నాడు. మీరు పాట పాడుతున్నప్పుడు మీకు తెలియకుండానే ఇలా అంటారు కదా, అంటారా లేదా? అది తన్మయము అంటారు. అంటే భగవంతుణ్ణి మనం చూసే నేత్రం వేరు, మనకున్న మనోనేత్రం వేరు, మనం చూసే బాహ్యం వేరు, మనకున్న అంతర్ముఖం వేరు. ఇప్పుడు అందుకే ఋషులు, యోగులు, సిద్ధ పురుషులు అందరూ ఏం చేశారు? తపస్సు ద్వారా స్వామిని చూడగలిగారు. 7-14 లోకాలు తిరగగలిగారు, వాళ్ళు వెళ్ళగలిగారు. వెళ్ళారా లేదా? మనకి పురాణాలు చెప్తున్నాయి కదా, వేదాలు చెప్తున్నాయి కదా. అంటే అంతటి గొప్ప స్వామిని కీర్తించడానికి సరైన నోర్లు ఉండాలి, పాడగలిగిన మనసు ఉండాలి. మీరు తన్మయం చెందుతున్నారంటే అర్థం ఏమిటి? మీరు స్వామిని మనోనేత్రంతో చూస్తున్నారు. మీరు స్వామి కళ ఉంటుందా? ఎర్రగున్న వాళ్ళు, నల్లగున్న వాళ్ళు, లేకపోతే కులం తక్కువ వాళ్ళు, కులాలు మనం పెట్టుకున్నవే, పరమాత్మ దగ్గర లేవు. అవునా? అంతటి గొప్పవాళ్ళు
మీ అందరికీ ఒక మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేస్తున్నామా. ఇప్పుడు అన్నమయ్య కళాక్షేత్రం నుండి గోవిందమాల దీక్ష గురించి ఉన్నారు జాతీయ అధ్యక్షులుగా. ఇప్పుడు మీకు ఒకటే మీకు చెప్దామనుకుంటున్నా. అన్నమయ్య అనే ఒక భక్తుడు ఒక వర్గానికో ఒక గుణానికో ఒక ప్రాంతానికో చెందినవాడు కాదు. అర్థమైందా? అన్నమయ్య కళాక్షేత్రానికి మీరు వెంటనే తిరుపతి అన్నమయ్య కళాక్షేత్రమే అనుకుంటారు. అవునా? అవునా లేదా? ఏమండి, అన్నమయ్యని అక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. మనం ఎందుకు యాదనుకుంటే దగ్గర పెట్టుకోకూడదు? అన్నమయ్యని పెట్టుకోవచ్చు కదా. అండపిండ బ్రహ్మాండమైన శ్రీమన్నారాయణ మనం పిలిస్తే వచ్చేటప్పుడు అన్నమయ్య రాడా? అన్నమయ్య రాడా? పిలిస్తే స్వామి వచ్చినప్పుడు అన్నమయ్య రాడా? కాబట్టి అన్నమయ్య ఒక వర్గానికి చెందినవాడు కాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న గురువులు వీళ్ళందరూ కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఇక్కడ కూడా ఒక మీ భజన కార్యక్రమాలు చేసుకున్నప్పుడు స్వామి చెప్పారు యాదగిరి గుట్ట అనేది మన గుట్ట. అక్కడ ఉన్న నరసింహస్వామి మన స్వామి. మన స్వామేనా? మనం ప్రదక్షిణ చేసినప్పుడు ఏమంటాం? ఆయన మీద ఎంతో అపారమైన నమ్మకం పెట్టుకొని చేస్తాం. దాన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఇప్పుడు మీరు అన్ని పనులన్నీ మానేసుకొని లేకపోతే ఇంకొకటి భక్తితోనే కదా వచ్చింది. మనం కూడా ఇక్కడ ఒక అన్నమయ్య కళాక్షేత్రాన్ని పెట్టుకుందాం. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అమెరికాలో ఉంది, నాకు అమెరికాలో శిష్యులు ఉన్నారు, జర్మనీలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు. అక్కడ కూడా అన్నమయ్య కళాక్షేత్రాలు ఉన్నాయి. అన్నంత మాత్రం తిరుపతికి సంబంధించిందేం కాదు. అన్నమయ్య ఒక గురువు, ఆయన వాగ్గేయకారుడు. ఆయన పాటలతోని సాక్షాత్ శ్రీమన్నారాయణని మెప్పించాడు. మెప్పించాడా లేదా? అడుగుతారు కదా. ఆయన ఏమంటాడు? అంతర్యామి అలసిపోయానయ్యా, ఇక నన్ను వదిలిపెట్టామంటే ఏమంటాడు ఆయన? అట్లా పోతావు స్వామి, నువ్వు నన్ను ఎంత అలరించావు, ఆ పాట పాడేటప్పుడు అలరించావు, ఈ పాట పాడేటప్పుడు అలరించావు అని. అంత అన్నమయ్యకు సంబంధించినది కూడా మనం కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి. అదే యాదగిరి గుట్టలో మనం ప్లేస్ అడగాలి వాళ్ళని. ఇప్పుడు మేము తిరుమల తిరుపతి దేవస్థానంలో గోవిందమాల దీక్ష వాళ్ళకి ప్రత్యేక దర్శనము, ప్రత్యేక వసతి, అట్లాగే గురువులకి 15,000 రూపాయలు వేతనము, గౌరవ వేతనం. మరి అడగచ్చు కదండి. మనం క్రిస్టియన్ వాళ్ళకి ఇస్తున్నారు, పాస్టర్లకి ఇస్తానా లేదా? మరి ముస్లిమ్స్కి ఇస్తున్నారు, మౌలీలకి. మరి మన గురువులకి ఏం చేయాలి? ఇందులో ఇంతమంది గురువులు ఉన్నారు, మనకి హక్కు లేదా? మనం అడగాలి కదా. మరి అడిగితే ఇవ్వాలి కదా. ఇవ్వకపోతే ఏం చేయాలి? ఇచ్చేవరకు అడగాలి. కాబట్టి మన కూడా అన్నమయ్య కళాక్షేత్రాన్ని పెట్టుకుందాం. మీలాంటి కళలు అసలు అక్కడ కూర్చొని మీ పాటలు వింటూ ఉంటే నాకు కూడా నిజంగా ఎంత తన్మయం చెందానంటే, అంత గొప్ప కళాకారులు ఉన్నారు ఇక్కడ, వాగ్గేయకారులు ఉన్నారు. అసలు ఆయన నాకు మ్యూజిక్, పెద్ద మ్యూజిక్ లేదండి, అందులోనే మంచి రిధం ఉంది. కాబట్టి మనం కూడా ఇక్కడ ఒక అన్నమయ్య కళాక్షేత్రం కోసం ప్రయత్నం చేస్తాం. అదే యాదగిరి గుట్ట వాళ్ళని ప్లేస్ ఇమ్మని అడుగుదామా? ఖచ్చితంగా అడగాలి. అది మన హక్కు. అడుగుదాం. అక్కడ కూడా ఒక కళాక్షేత్రం పెట్టుకుందాం. వీలుంటే వైష్ణవ సాంప్రదాయం ఉన్న, శివ సాంప్రదాయం ఉన్న, అమ్మవాళ్ళ దగ్గరైనా భజన కార్యక్రమాలు చేయడానికి మనం సంసిద్ధంగా ఉన్నాం. కాబట్టి మనకు అక్కడ అవకాశం కల్పించాలి. మనకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలి కదా. ఈ ప్రతిపాదనతోనే నేను మిమ్మల్ని కూడా అంటున్నాను, మేము కూడా తిరుపతిలో వాళ్ళతో యుద్ధం చేస్తున్నాము. మాకు నవంబర్ 5వ తారీఖున ఇదే విజయశంకర్ స్వామి, తర్వాత వీరభద్ర స్వామి గారి ఆధ్వర్యంలో అక్కడ కూడా దండాలు అవి చేసి మాకు హక్కుని మేము సాధించుకోవాలనుకుంటాం. తెలంగాణలో కూడా ఇప్పుడు ప్రాంతీయం కాదండి, అన్నమయ్య అనేది ఒక ప్రాంతానికి సంబంధించిన కాదు. కాబట్టి అన్నమయ్య మనకి గురువే, అక్కడ ఎవరికైనా వాళ్ళకి గురువే. కాబట్టి మన హక్కులను మనం సంపాదించుకోవడం కోసం మీరందరూ ఇలా కూడి ఒక నిర్ణయం తీసుకొని, మీకు జనరల్ బాడీ దానికి సంబంధించినవి కూడా రెడీ అయిపోయాయి. మాది గోవిందమాల వైపు ఈ మనమంతా ఒకటే కాదా? ఎవరం హిందువులం, సనాతన ధర్మాన్ని కాపాడే శక్తులం. మనం ఎప్పుడైతే మన సంఘటితంగా లేకుండా ఉంటే పరమతస్తులు మనలో దూరి 200 సంవత్సరాలు మన ఏలారండి.
ఎన్ని 200 సంవత్సరాలు క్రిస్టియన్ వాడు వాళ్ళని ఏలి మన దగ్గర ఉన్న మన సంస్కృతిని సాంప్రదాయాన్ని దెబ్బకొట్టిపోయాడు. మళ్ళా అవకాశం ఇద్దామా? ఎట్టి పరిస్థితిలో ఇవ్వము. అందుకే మనం అంతే ఎలాగా సంఘటితంగా ఉండాలి, మన హక్కుల కోసం మనం అడగాలి. అదే అన్నమయ్య కళాక్షేత్రాన్ని మనం స్థాపించుకోవాలి. దాన్ని చాలా గొప్పగా మీలాంటి అమ్మలు ఇంకా ఈ వయసులో మనకి ఏముంటుందండి, భజన తప్ప కదా. అందరికి దేవుడు ఏం చేస్తాడు, రాగానే ముందు పండు తీసేస్తాడు, తర్వాత కళ్ళు తీసిస్తారు, కళ్ళద్దాలు వస్తాయి. కొద్ది రోజులు కళ్ళద్దాలు కూడా పోతాయి, దేవుని చూడలేదు. కానీ వినగలుగుతాం కదా. మీరు భజన పాడుతూ ఉంటే నాగుపాములు కూడా నాట్యం చేస్తాయి కదమ్మా, ఏవా? కాబట్టి అన్నమయ్య ఎవరికి చెందినవాడు కాదు. మనం కూడా ఈ యాదగిరి గుట్ట దానికి సంబంధించినది మిగిలిన గుళ్ళని కూడా స్వామివారు వాళ్ళందరూ ఒక చార్ట్ తయారు చేశారు. మా వంతు కర్తవ్యంగా మేము కూడా మీతో ఉంటాం, మీరు కూడా మాతో ఉండాలి. మేము కూడా తిరుపతిలో ధర్నా చేసి మిమ్మల్ని పిలుస్తాం, తప్పకుండా రావాలి. మీతో పాటు మేము కూడా వస్తాం. మనందరి దేవుడు హరి అయినా హరుడైనా అమ్మవారైనా అంతా మన దేవుడే, సరేనా? జై శ్రీమన్నారాయణమ్మ, జై శ్రీమన్నారాయణ.